విహారికి ఏదో సాధించినట్లు ముఖంపైన చిరునవ్వు వచ్చింది. మరి అనునకీలి వదిలిన పవర్స్ గతంలో ఎవరికైనా దొరికాయా సార్ అని ఆతృతగా అడిగింది శ్రీ. దొరికాయి, కాని అవి ఎవరికి దొరికాయో చెప్పకూడదు, అది టాప్ సీక్రెట్ అని అన్నాడు అర్జున్. ఒకవేళ అవి మనకు దొరికితే మనం సూపర్ హీరోస్ అవ్వొచ్చా సార్ అని అడిగాడు విహారీ. చూడు విహారీ, సూపర్ హీరో కావాలంటే అవి దొరకాల్సిన అవసరం లేదు, మనం చేసే పనిలో నిజాయితీ కనిపిస్తే చాలు అంటూ చిరునవ్వుతో చెప్పాడు అర్జున్. దాంతో విహారీ శ్రీ ఆలోచిస్తూ బయటికి వస్తారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ రాత్రి ఎందుకో విహారికి నిద్రపట్టలేదు. నిజంగా అలాంటి శక్తులు ఉన్నాయా, గతంలో ఎవరికైనా దొరికాయా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. తను అలా కళ్ళు మూసుకుని కునుకు తీశాడో లేదో మొబైల్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. రేపు అర్జున్ సారు 100వ పుస్తకం పబ్లిష్ చేసే ఫంక్షన్ మన కాలేజీలో చేస్తున్నారు, నీకు మతికుండా, నాకేదైనా మ్యాటర్ తీసి ఇవ్వు, స్పీచ్ ఇవ్వాలి అంటూ నిద్రమబ్బుపోయేలా గట్టిగా అరిచింది శ్రీ. సరే తల్లి సరే అంటూ ఫోన్ పెట్టేసి ల్యాప్టాప్లో మునిగిపోయాను. అర్జున్ సార్ గురించి చూస్తున్నప్పుడు విహారికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.